Hi Chinmay Reddy. Hi sir. How are you, you? sir? Yeah, I'm doing great. Thanks for that. How are you doing? Yeah, fine sir. So, first of all, congratulations Thank you for sir. your selection. Thank you sir. I hope in the 2024, Yes, sir. like from BCom, BCom. BCom 2024, you got achieved a great package with a 4.5, Yes sir. right? Yes sir. Yes sir. So, nice to hear that, Chinmay. So, BCom to 4.5 and 2024 as a fresher. Yes sir. So, what's your feeling? It's a great experience sir. నిజంగా Okay. అంటే నేను ఇక్కడ ఎస్పీకి అంటే నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే యూట్యూబ్లో ఎస్పీ గురించి చూశాను, మీ వీడియో చూశాను సార్. అక్కడ మీరు మాట్లాడే మాటలు కానీ అక్కడ మీరు మేడంతో మేము ఒక బీకామ్ నుంచి వచ్చి మేము పడిన స్ట్రగుల్ వేరే వాళ్ళు పడకూడదు, స్టూడెంట్స్ పడకూడదని మీరు ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. అక్కడ మీరు మాట్లాడిన హైలైట్ నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు మీకు కాల్ చేసి అడిగాను సార్, ఇలా జాయిన్ అవుతుంది సార్ అంటే మీరు రాండి, కానీ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ ముందే కాల్ చేశాను కాబట్టి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని రాండి అన్నారు. నా ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే వచ్చేసాను సార్ ఇక్కడికి. రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నా. ఆఫ్టర్ 1 month నా జాయిన్ అయిన 1 month ఇక్కడ ఉన్న హెచ్ఎన్ఆర్ బ్లాక్లో నాకు ఇంటర్న్షిప్ వచ్చింది సార్. 3 months ఇంటర్న్షిప్ వచ్చింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ 4.5తో ఇక్కడ ప్లేస్ అయ్యాను సార్. Nice. పసిఫిక్ గ్లోబల్ సొల్యూషన్స్. Pacific? గ్లోబల్ సొల్యూషన్స్. Okay, it's a tax-based company. ట్యాక్స్ బేస్డ్. Nice. So US, UK, all types of. ఆల్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను యూఎస్ టాక్సేషన్ ప్రిపేరర్గా అప్లై చేస్తాను. Nice. US taxation. ఇండివిజువల్ అండ్ బిజినెస్ బోత్. Oh, super. Individual taxation as well as బిజినెస్ టాక్సేషన్. great. So, ఈ జర్నీ లైక్ ఐ హోప్ దిస్ ఇనీషియల్గా మనం 2 months ఆఫ్ ఇనీషియల్ ట్రైనింగ్ జర్నీ అండ్ మళ్ళీ మీరు ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ యూ లైక్ కేమ్ బ్యాక్ అండ్ యూ బౌన్స్ బ్యాక్. సో అంటే ఈ జర్నీలో నీకు అంటే వాట్ యూ లెర్న్ మోర్ థింగ్స్ ఫ్రమ్ ఎస్వి? ఇక్కడ ఎస్పీ జాయిన్ అయినప్పుడు నేను ఇక్కడ చూసిన తర్వాత నేను ప్లేస్ చేయగలుగుతానా లేదా, ఇంతమంది కాంపిటీషన్ లైక్ హైదరాబాద్లో పెద్ద కాలేజ్ నుంచి వచ్చారు, ఇంటర్వ్యూకి పోతే నా కమ్యూనికేషన్ అంత సరిలేదు కదా, నేను ప్లేస్ అవుతానా అని చాలా భయం వేసింది సార్. బట్ ఇవన్నీ రాంగ్ అని ఫీల్ అయ్యాను. 2 months నేను డెడికేట్గా చదివాను. అది నాకు అంటే ఇక్కడ ప్లేస్ అయినందుకు మీరు సక్సెస్ కాదు, బట్ దీని వెనకల నా వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి సార్ నిజంగా. బట్ ఇక్కడ 2 months మీరు చెప్పిన కోర్ అకౌంటింగ్ కానీ మెయిన్ కమ్యూనికేషన్ అలీ అబీ సార్ క్లాసెస్ కానీ ఎవ్రీ వీక్ నేను అంటే ఇక్కడ ఫస్ట్ డే నేను మార్క్ సెలెక్ట్ అయినాను. 2 interviews ఇచ్చా, హెచ్ఎన్ఆర్ బ్లాక్, పసిఫిక్ గ్లోబల్, 2 క్రాక్ చేస్తా 100% రిజల్ట్. బట్ నేను రాంగ్ అని చెప్తాను. ఇక్కడ ఎవ్రీ వీక్ నేను మార్క్ ఇంటర్వ్యూ ఇచ్చా, 4 మార్క్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఇప్పుడు ఆ మార్క్ ఇంటర్వ్యూస్ నా ఎక్స్పీరియన్స్ అక్కడ ఫేస్ చేశాను సార్ ఈజీగా. సూపర్. అంటే నీకు ఇక్కడ ఏదైతే మాక్ ఇంటర్వ్యూస్లో మీ పర్ఫార్మెన్స్ అండ్ రివ్యూస్ ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యారు. ఎస్ సార్ లేదా డైరెక్ట్గా వెళ్ళింటే నేను క్రాక్ చేయలేకపోయాను సార్. ఓకే గ్రేట్. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 300+ మెంబర్స్ వచ్చారు సార్. 300+ వచ్చారు. ఓన్లీ 10 members మాత్రమే సెలెక్ట్ అయ్యారు సార్. సూపర్. అంటే కాంపిటీషన్ ఏ రేంజ్ ఉంది బయట? చాలా ఉంది సార్. సో స్కిల్ లేకుండా సర్వైవ్ అవ్వడం అంత ఈజీనా బయట? చాలా కష్టం సార్, చాలా కష్టం. The students need to understand that. Yes sir. So how the majority of the thing upgrading the skills is the most important part here. So certificates ఒకటే కాదు, సర్టిఫికెట్స్తో పాటు మార్కెట్లో జాబ్స్ క్రాక్ చేయాలంటే మనం ప్రొఫెషనల్గా స్కిల్స్ నేర్చుకోవాలి. మెజారిటీ ఆఫ్ ది థింగ్స్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం బుక్స్లో చదివేది ప్రాక్టికల్గా చూసేది కంప్లీట్లీ డిఫరెంట్ సార్. కంప్లీట్లీ ట్రూ. సో ఈవెన్ నీకు కాగ్నిజెంట్, వెల్స్ ఫార్గో ఏది ఇచ్చినా నువ్వు అదే ట్యాక్స్ పరంగా బేసిక్గా ఎస్ డే 1 నుంచి నువ్వు అదే చెప్పినావు కదా సార్, నాకు డెలైట్లో వచ్చినా సరే ట్యాక్స్ అయితేనే పోదా. అంటే నాట్ ఓన్లీ జాబ్, నాకు ఫర్దర్ ప్లానింగ్స్ మనం ఎప్పుడు కాల్ చేసేప్పుడు మనం చేయాల్సింది మనం బిజినెస్ కూడా పెడదాం. మంచిగా టాక్సేషన్, ఆడిట్, మీరు ఆడిట్లో ఎక్స్పర్ట్ ఉన్నారు, మీరు టాక్సేషన్ స్టూడెంట్స్ ఉంటే మనమే ఒక కంపెనీ పెట్టచ్చు. ఎస్ సో బికాజ్ లాంగ్ టర్మ్లో ద థింగ్ ఈజ్ దట్ మన స్టూడెంట్స్ చాలా మంది డిపార్ట్మెంట్స్ ఉంటే వై కాంట్ వీ కెన్ గో హెడ్ అనేది దట్స్ మై థాట్. అందుకే నేను మంచి మన స్టూడెంట్స్ ఎవరెవరైనా వెళ్తుంటారో ఐ ఆల్వేస్ సజెస్ట్ దట్ సో డోంట్ స్టాప్ లెర్నింగ్. సో యూ మస్ట్ బీ ఫ్యూచర్లో నువ్వు గ్రో అవ్వాలంటే ఇదొక్కటే కాదు, జాబ్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఆ జాబ్లో స్కిల్స్ని గ్రో చేసుకుంటూ మనం ఇంప్రూవ్ అవ్వాలి. సో బై ఎండ్ ఆఫ్ ది డే సో ఎవరికైనా ఏంటి కెరీర్లో గ్రో అవ్వాలనేది మేజర్ టాస్క్ ఉంటుంది.
సో దట్స్ ద రీజన్. సో ఎవ్రీ స్టూడెంట్కి నేను ఇచ్చే బూస్టప్ ఏంటంటే, సో ఇది కాదు, సో జాబ్ వచ్చింది ఓకే, కానీ జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్. అవునా కదా. సో చాలామంది ఎట్లా అంటే ఆ కంపెనీస్కి ఇంకా ఏదో అడిక్ట్ అయినట్టుగా అదే కంపెనీలో అదే జాబ్ చేస్తూ కంటిన్యూ అవుతారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ దట్ సజెషన్. సో ఏ కంపెనీ అయినా 3 years 4 years నీ బెస్ట్ నువ్వు కెరియర్లో గ్రో అయ్యేంత వరకు అక్కడ చేయాలి. మళ్ళీ అగైన్ యూ మస్ట్ బి గో ఫర్ ఆపర్చునిటీస్. యా. సో మీ ఫాదర్ ఐ హోప్ హ్యాపీ అనుకుంటా. తను నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా మాట్లాడాడు. ఏం మాట్లాడంటే, సార్ పంపిస్తున్నాను, సో మా క్యాండిడేట్కి జాబ్ వస్తుందని. నేను ఒకటే చెప్పాను, జాబ్ వస్తుందా అనే కంటే ముందు నేను స్కిల్ డెవలప్ చేస్తాను. స్కిల్ డెవలప్ అయితే మార్కెట్లో జాబ్స్ ఎలా ఉంటాయి అనేది నా యు ఆర్ ద ఎగ్జాంపుల్. 300 members వస్తే అందులో 10 membersలో నువ్వు ఉన్నావు అంటే అంత ఈజీ కాదు. బేసిక్గా బీకామ్ ఫ్రెషర్కి ఒక 4.5 lakhs శాలరీ ఇచ్చి మన హైదరాబాద్ లొకేషన్లో డే షిఫ్ట్ వచ్చి ఇన్ని పాసిబిలిటీస్ అంత ఈజీనా? ఎస్ సార్, ఎస్. మరి ఇంకొకటి ఏంటంటే ఫర్దర్ యుఎస్ టాక్సేషన్ ఉంది కదా, వాళ్ళు కోచింగ్ ఫీజు నువ్వు తీసుకో, మాకు ఒక 2 years అగ్రిమెంట్ ఇస్తే 2 years పని చేస్తే ఎగ్జామ్ ఫీజు మొత్తం మేమే పే చేస్తాము. ఓకే ద స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. ఇక్కడ ఇండియాలో సిఏ ఎలానో అక్కడ సిపిఐ ఎలా మొత్తం మేమే పే చేస్తాము, మీరేం పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు సార్. ఎస్, ఈవెన్ డెలాయిట్లో ఇప్పుడు ఎట్లా ఆఫర్ చేస్తారంటే AICPA, బేసిక్గా అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ అనేది మన యుఎస్ ఎంగేజ్మెంట్ టీమ్కి బోర్డు. సో దే విల్ సపోర్ట్ లైక్ వీళ్ళ ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ కాల్డ్ లైక్ స్కాలర్షిప్ బేస్డ్, అదర్వైజ్ స్పాన్సర్షిప్ బేస్డ్ అంటాము. మీరు కనుక అందులో 2 years 3 years కంటిన్యూ అయితే వాళ్ళే ఫ్రీగా, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ద కంపెనీస్ విల్ ప్రొవైడ్ దాట్. మా నాన్న కూడా మా అమ్మ మన చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఎందుకంటే చాలామంది బీటెక్స్ చదివి 20 lakhs అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ నా ఫ్రెండ్స్ అంతా 20 lakhs పెట్టి చదువుతున్నారు, బట్ వాళ్ళు ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఓకే, నేను అప్పుడే బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను, 4.5 ప్యాకేజ్ వచ్చింది, ఎంకామ్ కూడా స్టార్ట్ చేశాను, సిఏ కూడా స్టార్ట్ చేశాను సార్ అప్పుడే. దట్ ఈస్ వాట్. సో చాలామందికి ఏంటంటే ప్రజెంట్ డేస్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు ఏదో అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ ఇప్పుడు అట్లా లేదండి, ద డేస్ ఆర్ చేంజ్డ్. బీకామ్ చేసిన వాళ్ళు కూడా ఈక్వల్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. సో మార్కెట్లో వీఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఐ హోప్ నీకు తెలిసే ఉంటుంది, నువ్వు వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ more than 200-300 అయ్యి ఉండొచ్చు. డిఫరెంట్ కంపెనీస్. రీసెంట్గా మనకు కంప్యూటర్ షేర్లో 6 openings ప్లేస్మెంట్స్ అయ్యాయి. తర్వాత ఇప్పుడు డెలాయిట్లో 4 members సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు స్పేస్ ట్యాక్స్లో కూడా సెలెక్ట్ అయ్యారు కదా, ఏ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు మీరు చెప్పండి? నేను మెపే ట్యాక్స్ అని ఒకటి సార్, అక్కడ అయ్యాను, స్పే ట్యాక్స్ అయ్యాను, హెచ్ఎన్ఆర్ బ్లాక్ అయ్యాను, పసిఫిక్ గ్లోబల్ సొల్యూషన్స్ అయ్యాను. సూపర్ నైస్. సో ఫైనల్ ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇట్ ఈస్ ఏ ఫుల్ టైమ్ జాబ్ సార్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ మనకి ఏమైనా స్పాన్సర్గా, అంటే మనం ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ని అంత కాబట్టి ఎంతైతే చదువుతావో వాళ్ళు సిపిఏ కానీ ఈఏ కానీ మొత్తం స్పాన్సర్డ్ అమౌంట్ వాళ్ళే చదివిస్తా అన్నారు. బట్ ఇట్ ఈస్ మనం చిన్న కంపెనీస్లో పని చేస్తే మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయలేము సార్. అంటే కాంప్లెక్స్ రిటర్న్స్ కానీ మనం పెద్ద కంపెనీస్లో పని చేస్తే వాళ్ళు కాంప్లెక్స్ రిటర్న్స్ ఫెయిల్ చేస్తారు. అండ్ సిపిఎస్ ఈఏతో కాలింగ్ కూడా మాట్లాడతాం సార్ మేము. సూపర్. ఆ ఆపర్చునిటీ కంపెనీ ఇచ్చింది కాబట్టి మీరు గుర్తుంచుకోండి, యూ నీడ్ టు డూ యువర్ బెస్ట్. ఎందుకంటే దేవుడు మనకు ఆపర్చునిటీస్ అట్లా ఇస్తున్నాడు అంటే వీ మస్ట్ బి గ్రో. సో ఎప్పుడు కూడా మనం ఆ కంపెనీకి కృతజ్ఞతతో ఉండాలి. యూ డూ యువర్ బెస్ట్ కంపెనీలో. మీ కంపెనీలో ఎట్లా అంటే చిన్మయి అంటే వన్ ఆఫ్ ద బ్రాండ్ అనే విధంగా పెట్టాలి. ఓకేనా? సో వన్ మోర్ పాయింట్. సో ఎనీ సజెషన్స్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్, వచ్చే వాళ్ళకి, ఎందుకంటే చాలామందికి అపోహలు ఉంటాయి. 100% అంటే బోర్డులు చూస్తారు కదా అమీర్పేటలో, అక్కడ గ్యారంటీ వారంటీ అని. అక్కడికి ఎస్వి ప్రొఫెషనల్కి తేడా ఏంటి? అండ్ స్టూడెంట్స్ను మీరు ఏ విధంగా ఇక్కడికి లైక్ రమ్మని చెప్తారు, ఇన్వైట్ చేయగలుగుతారు? లైక్ అమీర్పేటలో మనం ఉన్నాము, నేను మధురానగర్లోనే ఉంటాను. బట్ అక్కడ చూడడం వల్ల నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అమీర్పేటలో. బట్ వాళ్ళ ఊరిని జాయిన్ అయ్యే ముందర అన్ని మాటలు చెప్తారు, కానీ ఆఫ్టర్ దట్ ప్లేస్మెంట్స్ లేవు, జాబ్స్ లేవు అని చెప్తారు. బట్ ఎస్పీలో ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ ఎస్పీలో ఎవరికి జాబ్స్ వస్తాయంటే ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఎవ్రీ వీక్ వచ్చి మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తారో, ఎవరైతే వచ్చి డెడికేట్గా చదువుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ ఉంటాయి. అదర్వైజ్ వేరే వాళ్ళు ఫీజు కట్టిన తర్వాత నాకు ఆపర్చునిటీ కావాలంటే ఇవ్వదు సార్ అసలు. 100%. ఎందుకంటే మన బ్రాండ్ మేము తగ్గించుకోము. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మొన్న రీసెంట్గా 16 మెంబర్స్ని మనం కంప్యూటర్ షేర్కి పంపించినాం.
అక్కడ డ్రైవ్కి 200 మెంబర్స్ వచ్చిళ్ళు, అందులో 6 ప్లేస్మెంట్స్ మనం తీసుకున్నాం. అంటే ఎందుకోసం కంప్యూటర్ షేర్ అనే కంపెనీ మనం ట్రస్ట్ చేసిందంటే, వీళ్ళు 16 మెంబర్స్ని పంపిస్తే 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, 200 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. క్వాలిటీ ఇంపార్టెంటా కాదా? ఇప్పుడు నేను 50 మెంబర్స్ అంటే ఏం చదవడం వాళ్ళు అందరినీ పంపిస్తా, సెలెక్ట్ కాలేదనుకోండి, మనకు బ్రాండ్ ఉంటుందా? ఆ ఒక్క కంపెనీ కాదు, వెల్స్ ఫార్గో అయినా, డెలాయిట్ అయినా, వీళ్ళందరూ మనం ఎందుకు ట్రస్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఇచ్చే స్టూడెంట్స్ క్వాలిటీ ఉంటారు. దట్స్ ఇట్. అందుకే అంతే, దీంట్లో మొహమాటం ఎలాంటిది లేదండి. క్లారిటీగా ఈ వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంట్కి నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ద థింగ్ ప్రిపేర్ అయ్యే క్యాపబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. మేము స్కిల్ నేర్పిస్తాం, మీకు కావాల్సినంత క్యాపబిలిటీ పరంగా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే అంత ఇన్ఫర్మేషన్ ఇస్తా అండ్ ప్రొవైడ్ యూ ద మెటీరియల్ ఎవ్రీథింగ్. కానీ ప్రిపేర్ అయ్యే టైం, ప్రిపేర్ కావాల్సిన పేషెన్సీ మీ దగ్గర ఉండాలి. సో దెన్ డెఫినెట్లీ ద థింగ్స్. ఒకటి ఎస్వీలో జాబ్ రావడం కొంచెం లేట్ కావచ్చేమో కానీ జాబ్ రావడంతో థ్యాంక్ యూ. సో మీ బ్యాచ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు చిన్మయ్? అవుట్ ఆఫ్ 30 మెంబర్స్లో 15 మెంబర్స్ పైన అయ్యారు సార్. 15 మెంబర్స్ పైన అయ్యారు. అంటే మేము ఫ్రెషర్స్ సార్. ఓకే, ఫ్రెషర్స్ ఆల్మోస్ట్ అంతా అయిపోయినారు. ఓకే. ఎవరైతే డెడికేట్గా వచ్చారో అందరూ ప్లేస్ అయిపోయారు సార్. సో ఎక్స్పీరియన్స్ పీపుల్ దట్ గోయింగ్ ఆన్. సో ఎందుకంటే ఇప్పుడు 15 మెంబర్స్ ఫ్రెషర్స్, 30 మెంబర్స్లో 15 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మ్యాక్సిమం పీపుల్ ఫ్రెషర్స్. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే అగైన్ కొంచెం టైం పడుతుంది, బట్ నేర్చుకోవడానికి 3 months పడుతుంది. ఇట్ విల్ టేక్ అనదర్ 1 month 2 months ఆల్సో. దట్స్ భాస్కర్ అని 4 lakhs ప్యాకేజ్ అని 4.45 ఫ్రెషర్గా యు ఆర్ ద టాపర్ ఆఫ్ ది బ్యాచ్. గుడ్, నైస్. ఓకే, మీ ఫాదర్ని అడిగినా అని చెప్పు. సో ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తున్నావు అని ఇంతకుముందే అన్నావు కదా. లైక్ 7 months అయింది సార్ హైదరాబాద్కి వచ్చి. అంటే ఒక మంచిగా జాబ్ తీసుకొని వెళ్తే మేలు కదా అని వెళ్తాను సార్. నైస్, వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ చిన్మయ్. సో బీకామ్లో నేను ఫెయిల్యూర్స్ నుంచి ఫేస్ చేస్తారు. అంతే, లైక్ అకౌంట్స్ ఫెయిల్ అయ్యా, ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యా. అక్కడ ఫెయిల్ అయ్యానని నేను ఎప్పుడు బాధపడలేదు. అంటే ఫెయిల్ అయినప్పుడు కానీ రిలేటివ్స్ కానీ అందరూ డిస్కరేజ్ చేశారు. లైక్ ఇంక నీవేం చదవలేవు కదా, నీకు చదువు ఎందుకు అని చెప్పారు. బట్ ఇదే నా సక్సెస్ అని చెప్తాను. అంటే ఆ రోజు నేనేం మాట్లాడలేదు సార్. బంధువులంతా అన్నారు నన్ను, లేదు నీకు చదువు రాదు, ఇంకేం రాదు అన్నారు. ఆ రోజు నేనేం మాట్లాడలేదు, జస్ట్ కామ్ అయిపోయా. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ రోజు ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు 20 lakhs పెట్టి 30 lakhs పెట్టి చదువుకుంటున్నారు. బట్ ఈరోజు నేను మా నాన్న నాకు కట్టినది 50,000 డిగ్రీకి అంతే. బట్ ఈరోజు 4.5 ప్యాకేజ్ అంటే నాకు మంత్లీనే 40,000 వస్తుంది సార్ ఇప్పుడు నాకు. గుడ్. సో దట్ ఈస్ వాట్ అంటే ఒక స్టెప్ ముందరకి వేస్తున్నామంటే 10 మంది వెనక్కి లాగే చూస్తారు. నెగిటివ్ పీపుల్ మనకి ఎప్పుడైనా అంతే అంటుంది కదా, ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి చిన్మయ్. సో ఇక్కడ మీకు డెమోస్ అండ్ అట్ ది సేమ్ టైం క్లాస్కి వచ్చినప్పుడు మీకు ఎప్పుడు ఒకటి చెప్తా ఉండేది. సో వేర్ యు ఆర్ కమింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ యువర్ గోల్ అండ్ ఎయిమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నువ్వు ఫెయిల్యూరా, నీకు 36%, 40%, నో మ్యాటర్ హియర్. సో నువ్వు డెఫినెట్గా కెరియర్లో మంచి సక్సెస్. ఇది ఇంకా నా ఫస్ట్ స్టెప్ అంతే. కానీ ఇంకా ఒక 10 yearsలో ఇంకా ఒక మంచి పొజిషన్లో, ఒక మేనేజర్ పొజిషన్లో ఉండాలి అనేది నా డ్రీమ్ సార్. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఉంటాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్.